తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాఘవా, అలేఖ్య, రండి మేడం, కూర్చోండి. వద్దు. మీరిచ్చిన మర్యాదలు, చేసిన మర్యాదలు చాలు. మీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. మర్యాదగా నా డబ్బు నాకిస్తారా లేదా? దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. రాగానే మేమే తీసుకొచ్చిస్తాం కదా. మీరిలా ఉన్న ఫలంగా వచ్చి డబ్బులు కావాలి అంటే మేం మాత్రం ఏం చేయగలం? అవన్నీ నాకు అనవసరం. నేను చెప్పిన పని మీరు చేయనప్పుడు, మీ వాళ్లతో మీరు చేయించలేనప్పుడు మీ అందరి మాట నేనెందుకు వినాలి? డబ్బులైనా ఇవ్వండి, లేదా ఆ భూమితో నా ఎన్జిఓ సంస్థ మంచిది అని చెప్పించండి. ఆ రెండు కుదరలేదు అంటే మీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి. మేడం, డబ్బు దొంగతనం జరిగిందని చెప్పాం కదా. మీరు ఇలా వచ్చేసి మా బావని బాధ పెడితే ఎలాగా? మీ బావ బాధ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. అవతల 100 కోట్లు, దానికి నేనెంత బాధపడాలి? మీరందరూ కలిసి ఆ భూమితో ఒక్క మాట కూడా చెప్పించలేకపోయారు. ఆ భూమి చెప్పదండి. చెప్పించాలని ప్రయత్నం చేయడం వృధా. మీకంత క్లారిటీ ఉన్నప్పుడు నా డబ్బులైనా నాకు ఇవ్వాలి. లేదు అంటే మీ ఆస్తి మీద హక్కులన్నీ నాకు రాసిస్తున్నట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. ఎందుకంటే ఇంతకంటే నేను మీకు ఇచ్చే ఆప్షన్ ఇంకోట్లేదు. మీ డబ్బులు మీకు ఇవ్వాలి అంటే వడ్డీతో కలిపి ఇవ్వాలి. మీకు ఇవ్వడం కోసమే తెచ్చిపెట్టిన డబ్బులు పోయాయి. అవి ఏమయ్యాయి, ఎలా పోయాయి అనేది తెలీదు. ఎవరో తీసుకొస్తారు అని చెప్పారు కదా, ఇంకా తీసుకురాలేదా? ఇవాళ 10 గంటల వరకు టైం ఇచ్చాను. ఇప్పుడు 10:15 అయింది. ఇప్పటి వరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక మీదట ఎవరో తెస్తారు, మీరు ఇస్తారు అనే నమ్మకం నాకు లేదు. ఇక మీరు నాతో ఆడిన ఆటలు చాలు. వచ్చి సంతకాలు పెట్టండి. మమ్మల్ని నమ్మి డబ్బులిచ్చారు. ఆ గౌరవం మేము కాపాడుకుంటాం. 10 గంటల వరకు టైం ఇచ్చారు. చెప్పిన టైంకే డబ్బులు రావు కదండి. ఇంకొంచెం టైం ఇవ్వండి. ఖచ్చితంగా మా భూమి డబ్బులు తీసుకొస్తుంది. మీ భూమి మీద మీకు బాగా నమ్మకం ఉంది. అంత నమ్మకం ఉన్నవాళ్ళు తనతో ఒక్క మాట చెప్పించలేకపోయారా? మీ రాఘవే చెప్తున్నాడు కదా తను చెప్పదు అని. ఇప్పుడు తను డబ్బు తెస్తుంది అంటే నేను మాత్రం ఎలా నమ్మాలి? నా టైం వేస్ట్ చేయొద్దు. నాకు అవతల చాలా పనులున్నాయి. వచ్చి సంతకాలు పెట్టండి. లేదు అంటే మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే, మీకు మా మీద అంత నమ్మకం లేనప్పుడు ఇచ్చిన మాట పోగొట్టుకునే అలవాటు మాకు లేదు. మీరు అడిగినట్టుగానే ఆస్తి మీకు ఇచ్చేస్తాం. రాఘవ, ఆగరా. రే, ఏం చేస్తున్నావురా? భూమి తప్పకుండా వస్తుందిరా, ఉండరా. వాళ్ళ మాటలు నమ్మి మన మాట పోగొట్టుకోలేం కదమ్మా. తీసుకోండి. ఇక ఇల్లు ఆస్తి మీదే. ఇల్లు ఎప్పుడు ఖాళీ చేయాలో చెప్పండి, అప్పుడు చేస్తాం. నువ్వొక్కడివే సంతకాలు పెడితే సరిపోదు రాఘవా. ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టాలి.